నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, వెహికల్స్ అంటే ముఖ్యంగా చూస్తే మనకి నేటి కాలంలో అయితే కనుక ప్రతి ఒక్కరికి కారు లేకపోతే కనీసం బైక్ అయితే ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది సార్. వీటికి సంబంధించిన నెంబర్స్ అయితే కనుక ఫ్యాన్సీ నెంబర్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. మనం 999 కానీ 777 కానీ ఇలా ఎక్కువ వెహికల్ నెంబర్స్కి చూస్తూ ఉంటాము. వీటి కోసం అయితే కనుక ఫ్యాన్సీ నెంబర్స్ కోసం లక్షలు పెట్టి కూడా తీసుకుంటున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. అసలు మనం వాడుతున్న వాహనానికి నెంబర్స్ అనేవి ఎలా ఉండాలంటారు? మన లక్కీ నెంబర్స్కి కానీ మన డేట్ ఆఫ్ బర్త్ కానీ వీటికి లింక్ చేసి ఉండాలా, లేకపోతే ఇలా ఫ్యాన్సీ నెంబర్స్ అసలు వాడచ్చా లేదా? ఎందుకంటే మనం రోడ్ యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాము. రోజుకి సిటీల్లో అయితే కనుక ఎన్నో ప్రమాదాలు అవుతూ ఉంటాయి. సో ఈ విషయం అనేది చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది కదా. అసలు వాహనాలకి నెంబర్లు ఎలా ఉండాలి? ఈ విషయాలు ఒకసారి చెప్తారా? ఒక వెహికల్ ఎప్పుడైనా సరే యాక్సిడెంట్కి గురైందంటే మెయిన్కి వెహికల్ నంబర్లో నెగిటివ్ నంబర్స్ ఉంటాయి. కాబట్టి వెహికల్ నంబరే అండి మెయిన్. మీకు గతంలో జరిగిన చాలా యాక్సిడెంట్లు నేను చెప్తాను. రీసెంట్గా మనకు ఈ రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో ఒక బస్ యాక్సిడెంట్ అయింది. అవును, చాలా మంది చనిపోయారు. బాధాకరమైన సంఘటన ఏమిటంటే ఒక ఫ్యామిలీకి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు చనిపోయారు. ఆ బస్ నంబర్ వచ్చేసి మనకు టోటల్ చేస్తే నెగిటివ్ నంబర్లో ఉందండి. 8లో వచ్చింది. వెరీ వెరీ డేంజర్. సార్, ఇప్పుడు వెహికల్ నెంబర్ అనేది కింద జనరల్గా 4 డిజిట్స్ ఉంటాయి. పైన ఏపీ కానీ తెలంగాణ కానీ వచ్చి అక్కడ 2 నెంబర్స్ ఉంటాయి. అవి ఇవి యాడ్ చేయాలా, లేకపోతే కింద ఓన్లీ 4 నెంబర్స్ కన్సిడర్ చేయాలా? అండి, ఇప్పుడు చాలా మందికి మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఆ 4 డిజిట్సే మనం చూసుకోవాలా, లేదా స్టేట్ సిరీస్ కానీ ఆ డిస్ట్రిక్ట్ సిరీస్ చూడాలని అంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ బ్రదర్ జానకిరామ్ గారు చనిపోయారండి. ఆయన వెహికల్ నంబర్ వచ్చేసి 2323. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, 2323 అంటే 51 అని చాలా బాగా అనుకుంటారు. మళ్ళీ ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు కదా. ఆయన టోటల్ వెహికల్ నంబర్ మనం క్యాలిక్యులేషన్ చూసినప్పుడు అది 8 వచ్చిందండి. ఓకే, పైన సిరీస్ కూడా యాడ్ చేస్తే పైన సిరీస్ ఏపీ సంథింగ్ ఉంటుంది కదా, అది కూడా మనం యాడ్ చేసి చూసినప్పుడు నెగిటివ్ నంబర్ వచ్చింది. కానీ లాస్ట్ 4 డిజిట్ చూసుకున్నప్పుడు బాగానే ఉంది అనుకున్నారు. అది యాడ్ చేసి అప్పుడు రాంగ్ వచ్చింది. అప్పుడు నాకు తెలిసింది, ఓహో ఆయన యాక్సిడెంట్ అవ్వడానికి మెయిన్ కారణం వచ్చేసి ఆయన యొక్క సిరీస్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. టోటల్ ఇండియా వైడ్గా ఎవరైనా ఏం చేస్తారంటే లాస్ట్ 4 డిజిట్స్నే ఫస్ట్ చూస్తారండి. కానీ ముందు నంబర్లు కూడా మన నంబర్ ప్లేట్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి కదా, దాని పవర్ కూడా మనకు పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా రీసెంట్గా మనకు విజయవాడ దగ్గర శ్రీనివాసరావు గారిని ఒక హైకోర్టు లాయర్ చనిపోయారు. అంటే ఆయన ఆగిన కార్నే వచ్చి ఒక ట్రక్ మీద వచ్చేసింది. ఆ కార్ నంబర్ కూడా రాంగ్లో ఉంది. ఆ కార్ నంబర్ వచ్చేసి 6662 అండి. 666 అంటే 2 వచ్చింది. 2 ఈజ్ అప్ అండ్ డౌన్ లైఫ్, సడన్ డెత్ అండి లైఫ్లో. ఆయన ఏమనుకున్నారు, వెహికల్ నంబర్ 666 అనుకుంటే ఇదేదో ఫ్యాన్సీ నంబర్ ఉంది, ఫ్యాన్సీగా తీసుకోవచ్చు అని అనుకుంటారండి. మిత్రులారా, మీరు ఎప్పుడైనా గమనించండి, వెహికల్ నంబర్ ఎప్పుడు కూడా ఫ్యాన్సీగా తీసుకోకండి. చాలా మంది సెలబ్రిటీలు 999 తీసుకుంటూ ఉంటారు. వెరీ వెరీ డేంజర్ అండి. ఎందుకంటే 9 అనే నంబర్ చాలా హై ఎనర్జీ నెంబర్ అండి. ఆ హై ఎనర్జీ కనుక ఒక్కసారి యాక్సిడెంట్ అయితే చాలా మీరు విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదంత మంచి నంబర్ కాదండి. చాలా కాస్ట్ పెట్టి కొంటారు. హర్యానాలో ఒక వెహికల్ 1,00,000 రూపాయలకి కొన్నారండి. కానీ ఆ వెహికల్ నంబర్ కోట్లలో పలికిందండి. మీరు గుర్తుపెట్టుకోండి ఎంత కాస్ట్. మన వెహికల్ నంబర్ కొనేటప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్త పడాలండి. ఎప్పుడైనా మన వెహికల్ నంబర్ లాస్ట్ 4 డిజిట్స్ ఉంటాయి కదా, ఇది ఒక 70% మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక 30% స్టేట్ సిరీస్ కానీ డిస్ట్రిక్ట్ కోడ్ కూడా చూపిస్తుంది. అయితే మనం ఎప్పుడైనా సరే మన డేట్ ఆఫ్ బర్త్కి పరిగణలోకి తీసుకొని స్టేట్ సిరీస్ మనకు లక్కీగా ఉండాలి, ప్లస్ లాస్ట్ 4 డిజిట్స్ లక్కీగా ఉండాలి. 2 మ్యాచ్ చేసినప్పుడు కూడా లక్కీగా చూడాలి. ఎగ్జాంపుల్, ఒక వెహికల్ నంబర్ మీరు చూడండి, TG07 3199 ఉందనుకోండి. అప్పుడు మనకేంటి 3199 ప్లస్గా ఉండాలి, ప్లస్ TG07 కూడా ప్లస్గా ఉండినప్పుడే మీకు లక్కగా కలిసి వస్తుంది.
వెహికల్ నంబర్ టోటల్ యాడ్ చేసినప్పుడు రాంగ్ వస్తే 100% యాక్సిడెంట్లు జరుగుతాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే హైదరాబాద్లో చనిపోయారు, యంగ్ ఎమ్మెల్యే అండి. రీజన్ ఏంటి? వెహికల్ నంబర్ రాంగ్లో ఉండడమే. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మీ చుట్టుపక్కల ఒక యాక్సిడెంట్ జరిగింది అంటే మీరు వెహికల్ నంబర్స్ నేను కొన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇవే వెహికల్ నంబర్స్ ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు జనరల్గా మీరు డేట్ ఆఫ్ బర్త్ బట్టి అన్ని లింక్ అయి ఉంటాయి అంటారు కదా, మరి ఇవి మనకి లక్కీ నెంబర్స్ కింద అలా కన్సిడర్ చేయాలి? లేదండి, అది దాన్ని డేట్ ఆఫ్ బర్త్ పరిగణలోకి తీసుకోవాలి. ఎగ్జాంపుల్, 1వ నంబర్ వాళ్ళు ఎవరైతే 1, 10, 19, 28 డేట్లో పుట్టుంటారో ఎటువంటి వాళ్ళకు యాంటీ వెహికల్ నంబర్స్ 8. 1వ తేదీలో పుట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 8 నంబర్ వెహికల్ నంబర్స్ని కొనకూడదు. టోటల్ 8 వచ్చినా మంచిది కాదు. అన్ని రకాల యాక్సిడెంట్లు 8 వచ్చే వెహికల్స్కి జరుగుతున్నాయి. అదే విధంగా 2 నంబర్ అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 2 అయింది అనుకోండి, మీరు 4 నంబర్ వెహికల్ని వాడకూడదు. కాబట్టి యాక్సిడెంట్ 100% జరుగుతున్నాయి 8 నంబర్ 4 నంబర్. అదేవిధంగా 3వ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ 3, 12, 21, 30 అయితే ఇటువంటి వాళ్ళ వెహికల్ నంబర్ టోటల్ 6 రాకూడదు. ఎందుకంటే 3 and 6 యాంటీ. కానీ 6 నంబర్ మంచిదే అని మీరు తీసుకుంటే ఎలా? అది యాంటీ. అదేవిధంగా 4 నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 4 అయింది అనుకోండి, 4, 13, 22, 31 వాళ్ళు ఇటువంటి వాళ్ళు వెహికల్ నెంబర్ టోటల్ 8 పడదు, టోటల్ 9 పడదు, టోటల్ 2 కూడా పడదు వీళ్ళకి. అది యాంటీ అండి. ఇవే యాక్సిడెంట్లకు కారణం. వెహికల్ నెంబర్ 5 అంటే టోటల్ 5 ఎప్పుడు వాడాలి? సాధారణంగా చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు. అప్పుడు మీరు ఏం చెయ్యాలి, ఎటువంటి వెహికల్ నంబర్స్ తీసుకోవాలి అనుకుంటారు. మీ వెహికల్ నంబర్ ఎప్పుడైనా సరే టోటల్ 5 ఉన్న వాళ్ళు తీసుకోండి. ఎనీ డేట్ ఆఫ్ బర్త్ అండి, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా టోటల్ వెహికల్ నెంబర్ 4 తీసుకోండి, చాలా చాలా బాగా కలిసి వస్తుంది. కానీ డేట్ ఆఫ్ బర్త్ 5 ఉన్న వాళ్ళు 8 తప్ప మిగతాది ఏదైనా తీసుకోండి, చాలా బాగా కలిసి వస్తుంది. 6 వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 6, 15, 24 ఉంటే మీరు అవాయిడ్ చేయాల్సిన టోటల్ వెహికల్ నెంబర్ 3, ఎందుకంటే 3 and 6 యాంటీ. వెహికల్ నెంబర్ 7 ఉన్న వాళ్ళు టోటల్ 8 వెహికల్ నెంబర్ని అవాయిడ్ చేయాలి. 8 వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 8, 17, 26 అయితే మీరు పొరపాటున కూడా వెహికల్ నెంబర్ టోటల్ 1 వచ్చేది తీసుకోకూడదు. ఆ లాస్ట్ 4 డిజిట్స్ కూడా 1 ఉండకూడదు అండి. వెరీ వెరీ డేంజరస్. 100% యాక్సిడెంట్ అవుతాయి. 8 అనేది చాలా చాలా డేంజర్. 8 మళ్ళీ 1 యాంటీ కాంబినేషన్ చాలా చాలా డేంజర్. మీ డేట్ ఆఫ్ బర్త్ 9 కనుకుంటే ఇటువంటి వాళ్ళు వెహికల్ నంబర్ టోటల్ 2 కానీ 4 కానీ 8 కానీ అవాయిడ్ చేయండి. అయితే ఎక్కువగా మన యాక్సిడెంట్లు అవుతున్నప్పుడు మనం ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడు ఒక వెహికల్ నంబర్కి స్టార్టింగ్ స్టేట్ సిరీస్ కొంతవరకు పనిచేస్తుంది. లాస్ట్ 4 డిజిట్స్ని కూడా మనం చాలా బాగా పరిగణలోకి తీసుకోవాలి. ఆ 4 డిజిట్స్ ఎప్పుడైనా సరే మీకు వెహికల్ నెంబర్ లాస్ట్ డిజిట్ ఉంటుంది కదా, 4తో ఎండ్ అయింది అనుకోండి, మీ వెహికల్ బ్యాక్ సైడ్ యాక్సిడెంట్లు అవుతాయి. అంటే మనమే యాక్సిడెంట్లను అట్రాక్ట్ చేస్తాం. కాబట్టి మీకు ఒక వెహికల్కి బ్యాక్ సైడ్ యాక్సిడెంట్ అయిందంటే మీ వెహికల్ నెంబర్ ఎండింగ్ 4 అయి ఉంటుంది. మీకు ఎప్పుడైనా మీరే వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేశారు అంటే మీ వెహికల్ నెంబర్ ఎండింగ్ 3 అయి ఉంటుంది. అంటే 3 ఉంటే మన వెహికల్కి ఫ్రంట్ సైడ్ యాక్సిడెంట్లు జరుగుతాయి. మనం రైట్ రూట్లోనే వెళ్తున్నప్పుడు ఎవరైనా లెఫ్ట్ నుంచి వచ్చి యాక్సిడెంట్ చేశారు మనకి, వెహికల్ నెంబర్ ఎండింగ్ 7 ఉంటుంది. మనం ఎప్పుడైనా రైట్లో వచ్చి యాక్సిడెంట్ చేశారు, వేరే వాళ్ళు వచ్చి మనకు రైట్ సైడ్ యాక్సిడెంట్ ఎక్కువగా తరచుగా అవుతుంది, 8 ఉంటుంది. కాబట్టి మన వెహికల్ నంబర్ ఎండింగ్ ఎప్పుడైనా సరే 4 కానీ 3 కానీ 7 కానీ 8 ఉండకూడదు. అదేవిధంగా వెహికల్ నెంబర్ లాస్ట్ డిజిట్ ఎప్పుడు 0 పెట్టుకోకండి. ప్లస్ ఎండింగ్ డిజిట్ ఎప్పుడు కూడా ఫస్ట్ డిజిట్తో పోల్చుకుంటే లాస్ట్ డిజిట్ రైజింగ్ ఉండాలండి. చాలా మంది ఏం చేస్తారు, స్టార్టింగ్లో 9 తీసుకుంటారా, ఎండింగ్ నంబర్ డౌన్ అవుతుంది, 1, 2 పెట్టుకుంటారు. ఎప్పుడు రైజ్లో ఉండాలి, వెహికల్ నెంబర్ డౌన్ అవ్వకూడదు. కాబట్టి మనం ఎప్పుడైతే ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని వెహికల్ నంబర్ మనం కరెక్ట్గా గనక న్యూమరాలజీ ద్వారా తీసుకోగలిగితే మనకు చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం ఫ్యామిలీ అంతా దాని మీద జర్నీ చేస్తాం. ఏదైనా రాంగ్ నంబర్ తీసుకొని మనకు అనుకోరాని ప్రమాదం జరిగితే
ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందండి. అవును. అయితే మీ వెహికల్ నంబర్ ఒకవేళ టోటల్ 4 కానీ 8 ఉంటే మీకు ఒక చిన్న రెమెడీ అండి. 41 అనే నంబర్ని మీ స్టీరింగ్ దగ్గర కార్కి బైక్కి అయితే లైట్ దగ్గర డూమ్ దగ్గర పెట్టండి. మీకు పాజిటివ్ ఉంటుందండి. మీకు ఏదైనా ప్రమాదాలు జరిగినా కూడా మీకు అటువంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మీరు వెహికల్ తీసేసుకున్నారు, కానీ ఆ నంబర్ మార్చలేరు, అప్పుడు ఏం చెయ్యాలనే డౌట్ వస్తుంది. అవును. అప్పుడు 41 నంబర్ పెట్టండి, మీకు చాలా చాలా బాగా కలిసి వస్తుంది. తప్పకుండా సార్. సార్ జనరల్‌గా ఓకే. ఇప్పుడు రిపిటీషన్ అవ్వకూడదు అని చెప్పారు కదా! ఫ్యాన్సీ నంబర్స్ ఉండకూడదు అని. ఏ నంబరు రిపీట్ అవ్వకూడదు అంటారు? అయితే మన మొబైల్ నంబర్ ప్యాటర్న్ వేరే, వెహికల్ నంబర్ ప్యాటర్న్ వేరే అండి. ఓకే. మొబైల్ నంబర్లో అయితే మనం చాలా వరకు అవాయిడ్ చేస్తే మంచిది. ఆ! కానీ వెహికల్ నంబర్లలో కొన్ని కన్సిడర్ చేయొచ్చండి. ఓకే. ఎగ్జాంపుల్ 111 కానీ, హ్మ్. 333 కానీ, 555, 666, 999 చేయొచ్చు. ఓకే. కానీ ఆ! వెహికల్ నంబర్లలో మల్టిపుల్ నంబర్స్ వెరీ వెరీ బ్యాడ్. ఏ నంబర్స్ అంటే ఆ! 444, ఆ! 777, ఓకే. 888, 222 బ్యాడ్ అండి. ఓకే. కాబట్టి ఇవి లేకుండా మీరు చూసుకోండి, మీ వెహికల్ చాలా సక్సెస్ఫుల్గా హ్మ్. మీ కోరుకున్న గమ్యాన్ని మీకు రీచ్ అయ్యేలా చూస్తుంది. తప్పకుండా సార్. సో విన్నారు కదా! వెహికల్ నెంబర్ గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంకా మీకు ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్న ఒకసారి సార్‌ని కన్సిడర్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.